ఫైనల్ గా మీరు ఏమంటారు అది చెప్పరు. ఇప్పుడు ముచ్చటకి రా, ఫైనల్ గురించి ఎందుకు, ముందు ముచ్చట క్లియర్ గా ఎందుకు పిలిచిరు ఏంది చెప్పండి. పిల్లాన్ని తీసుకెళ్లి సంసారం చేయి, నాకు ఆమె వద్దు సార్. చేయకపోతే మాత్రం జైలు గాలి తగులుతుంది. రైట్, మీరు దేనికంటే దానికి చూసుకుందాం. ఆమె నాకు వద్దు, మీరు ఏం చేస్తారో ఆమెకు సపోర్ట్ చేసుకుంటా, మీరు ఏం చేస్తారో చూద్దాం. రైట్, చెప్పమ్మా ఏం చేద్దాం చెప్పు. ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఒకటి, నేను ఇలాగే దున్నపోతులాగానే పెరిగాను, నేను మనిషిని కాదు, నేను జంతువుని. విను పూర్తిగా, ముందు విను, విన్నాక మాట్లాడు. మంచిగా మాట్లాడండి. నేను మంచిగా నేను మాట్లాడుతున్నా. ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా సార్ మేడం అని, మీరు అట్లనే మాట్లాడండి. దున్నపోతు పంది ఏంది ఏంది నువ్వు మాకు రెస్పెక్ట్ ఇస్తున్నావా? కాదు ఆగు, నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నా అనే ముసుగులో ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడుతున్నావు. ఇక్కడ ఈ వేదిక మీద చెప్తున్నా, ఎందుకు మేము కామ్ గా భరిస్తున్నామంటే ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం, ఈ జీవితాన్ని మేము ముందల పెట్టుకొని మాట్లాడుతున్నాం కాబట్టి ఆలోచించి నీలాగా ఆవేశంగా కాకుండా ఆలోచన హీనంగా మాట్లాడతలేం మేము. ఒక ఆడబిడ్డ జీవితం అది, ఆడబిడ్డ జీవితం. ఈ మగబిడ్డ జీవితం ఉండదు. దున్నపోతూ ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే నువ్వు చేసే చేష్టలు ఎట్లున్నాయి. నువ్వు నిజంగా కాదు, నువ్వు కరెక్ట్, నువ్వు కట్టుకున్న పిల్లని బాగా ఉంచుకుంటే నీకు కరెక్టే అంటారు. నువ్వు చేసే పనులే అలాగున్నాయి, అందుకే నీకు దున్నపోతూ అని చెప్తున్నాం. ఒక జంతువుతో పోలిస్తున్నాం నీకు. నువ్వు చేసే పని ఒక జంతువు కూడా చేయదు. ఒక చిన్న పిట్టని మనం చూసుకుంటే లైఫ్ లాంగ్ లీడ్ చేస్తుంది. ఒకవేళ ఇంకో పిట్ట చనిపోయినా కూడా పెళ్లి చేసుకోదు. అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమంటున్నావు, నేను ఒక దున్నపోతుని, నేను మనిషిని కాదు, నేను జంతువుని, నేను జంతువు లాగానే తింటాను, ఏది దొరికితే అది తెచ్చుకుంటా, నా దగ్గర మంచి గడ్డి ఉంది అదే మేస్తా అని అంటున్నావు. మీకు ఇందాక చెప్పింది అదే మేడం. మీరు దున్నపోతు గిన్నపోతు అనద్దని చెప్తున్నా. మీరు మాట్లాడే చక్కమల్లని సార్ ఎలా వినండి. సార్ ఎలా చెప్పారు, నేను ఇట్లా ఆడపిల్ల జీవితం అంటే అబ్బాయిల జీవితం వేస్టేనా? నువ్వు అబ్బాయివా? నువ్వు అబ్బాయివే అయితే మనిషివై ఉంటే ఇలా ఆలోచిస్తావా? ఏ అబ్బాయిని ఇలా ఆలోచిస్తాడా? మేడం నాకు డబ్బులు ఉన్నాయి, నేను దేనైనా ఏ మళ్ళీ డబ్బులు అంటావు? నువ్వు ముచ్చటాపు, నువ్వు ముందు ముచ్చటాపు, డబ్బు అన్న ముచ్చటాపు. బాబు నువ్వు మంచిగా బొట్టు పెట్టుకున్నావు, నీట్గా దువ్వుకున్నావు, మంచిగా ఉన్నావు, మంచి ఐరన్ డ్రెస్ వేసుకొని వచ్చినావు. సరే ఐరన్ చేసిన డబ్బులైనా నీయా మీ పేరెంట్స్యా? సార్ నాయి సార్, నా డబ్బులు. నీ డబ్బులా? ఎక్కడి నుంచి వచ్చినాయి నీ డబ్బులు? నేను సంపాదించుకున్న నా ఆస్తిలో, మా అయ్య ఆస్తి మా తాత ఆస్తి నా దగ్గర ఉన్నది, నేను సంపాదించుకున్నా కాబట్టి నేను నువ్వు సంపాదించుకున్నదా మీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా, మీ తాతల ఆస్తా? మా తాతలు మా నాన్న వర్తిస్తే నాకు వర్తిస్తాయి కాబట్టి నా ఆస్తి అవుతుంది. మా తాతలు వాళ్ళది ఎందుకైతే సంపాదించినావా? మీ తాత సంపాదించిండు ఆస్తి. మా తాత సంపాదించింది మా అయ్యకి అవుతుంది, మా అయ్య సంపాదించింది నాకైతుంది. మీకైతుందా? మీ పేరు మీద రాసి ఇవ్వమంటారా? రాసి ఇచ్చాయి మరి ఒక 4 ఎకరాలు. ఏం మాట్లాడతారు సార్? రాసి ఇచ్చేసాయి, నేను కూడా చెప్తా. ఏం తెలియదు, ఏం మాట్లాడతారు సార్? అంత ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మీరు రామాయణం చదివినావా? శ్రీరాముడు ఇట్లానే చెప్పిండా? సార్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి? శ్రీరాముడు ఏమన్నాడు? ఒక భార్యను కట్టుకున్నాడు, ఒక ఎంత నీట్గా ఉంటాడు, అది నువ్వు పాటించాలి. కానీ ఇలాంటి లంగ పనులు చేస్తావు. వాళ్ళు దేవుళ్ళు సార్, మనం దేవుళ్ళమా?